ఏంటంటే కుంభ అంటే ఏంటి, అర్ధకుంభ అంటే ఏంటి, పూర్ణ కుంభ అంటే ఏంటి, మహాకుంభమేళ అంటే ఏంటైతే బైక్ అయితే ఎక్కినాం మేము. బైక్లో అయితే పోతాను గాయస్. మరైతే బైక్లో ఎక్కండి అయ్యా స్వామి, మళ్ళీ కార్లో ఎక్కారు. ఆడు యూనిక్ వేసేస్తున్నారు. బైక్లో అయితే ఇతనట్లే సయ్యన్ సయ్యన్ ఒక్కలో దూరం చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్క భయమే లేదు. అమ్మ పుష్పరా జీకేకనే చాలు. లెక్కించయ్యో ప్రజెంట్ అయితే ఫైనల్గా ప్రయాగరాజ్కి అయితే రీచ్ అయిపోయాము. మనం వచ్చిన బస్ అయితే వెహికల్ 10 కిలోమీటర్స్ అవతలే ఆపేసినారు. బైక్లో అయితే రీచ్ అయ్యాము. బైక్ వచ్చేసి 3 మెంబర్స్ వచ్చాము. నేను దుర్గా ఇంకో బైక్ డ్రైవర్ అయితే వచ్చినాడు. ఒకరు 250 ఛార్జ్ చేసినారు పర్ పర్సన్. ఇద్దరికి కలిసి 500 అయితే ఛార్జ్ చేసినారు. यहाँ में हम घूम गए हैं ये कल्याणी पर हम बालेश्वर यादव बोल रहे हैं ढोगरी ఫ్రెండ్ ఇది కుంభమేళ ఉన్నాము. కుంభమేళ అంటే ఇది ఎలా ఇక్కడ జరుగుతుందంటే దేవుళ్ళకు రాక్షసులకు అయితే గొడవ జరిగినప్పుడు అమృతం కోసం అయితే దేవుళ్ళు రాక్షసులకు గొడవ పడతారు. అప్పుడు వచ్చేసి 4 డ్రాప్స్ అయితే కింద పడుతుంది. అది ఎక్కడెక్కడ పడిందంటే మనకైతే వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్లో ఒకటి పడింది. ఇంకోటి వచ్చేసి మనం ప్రజెంట్ ఉండేది ప్రయాగ్రాజ్. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని అలహాబాద్ ప్రయాగ్రాజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి వచ్చేసి ఉజ్జయినిలో పడింది. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయినిలో అయితే పడింది. ఇంకోటి వచ్చేసి నాసిక్. ఇది వచ్చేసి మనకైతే మహారాష్ట్రలో ఉంటుంది. ఈ 4 చోట్ల అయితే డ్రాప్స్ ఉన్నాయి. అసలు కుంభమేళ అంటే ఏంది, అర్ధకుంభ అంటే ఏంది, పూర్ణకుంభ అంటే ఏంది, మహాకుంభ అంటే ఏంటంటే కుంభమేళ అంటే ఇది వచ్చేసి ఎవ్రీ 3 ఇయర్స్కి అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు అర్ధ కుంభమేళ అని అంటారు. ఇదైతే ఎవ్రీ 6 ఇయర్స్కి అయితే ఒకసారి జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి మనకు పూర్ణ కుంభమేళ ఎవ్రీ 12 ఇయర్స్కి అయితే ఒకసారి జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఉండేది అయితే మహాకుంభమేళ. ఇది వచ్చేసి 144 ఇయర్స్కి అయితే ఒకసారి జరుగుతుంది. ఇప్పుడైతే మనం అయితే బోర్డింగ్ అయితే వచ్చాం. సెక్టార్ నెంబర్ 23 దగ్గర అయితే ఉన్నాము. రష్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. రివర్ దగ్గర అయితే చాలా రష్ ఉంది. మనమైతే ఇప్పుడు సంగం దగ్గరికి వెళ్ళాలి. త్రివేణి సంగం దగ్గర. త్రివేణి సంగం దగ్గర వచ్చేసి 3 రివర్లు అయితే కలిసి ఉంటాయి. అది ఏమేమంటే సరస్వతీదేవి, యమునా గంగా రివర్. మనమైతే అరైల్ ఘాట్ ఆడ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, అరైల్ ఘాట్. అక్కడి నుండి త్రివేణి సంగంకి అయితే బోట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ త్రివేణి సంగం దగ్గరే గంగా, యమున, సరస్వతి అయితే నదులు అయితే కలుస్తాయి. మనమైతే అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ త్రివేణి సంగంలో వచ్చేసి తెలియకోకుండా చేసిన పాపాలు వాళ్ళకైతే విముక్తి పొందుతుందని అందరూ ప్రజలైతే నమ్ముతారు. బోటింగ్ అయితే స్టార్ట్ అయినాం. ప్రజెంట్ త్రివేణి సంగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మనకైతే బోటింగ్ వచ్చేసి పర్ పర్సన్ 2500 2000 వాళ్ళకి ఇష్టం వచ్చిన అమౌంట్ అయితే చెప్తారు. మనమైతే బార్గెన్ చేయాల్సి ఉంటుంది. మేమైతే 4 మెంబర్స్ ఉన్నారు. మాకు ఇంకా తెలుగు వాళ్ళు అయితే 4 మెంబర్స్ అయితే జాయిన్ చేసుకున్నాం. మొత్తం అయితే మేము 8 మెంబర్స్ కలిసి 10,000కి అయితే మాట్లాడినాము. బోట్ వచ్చేసి మనకైతే సంగం దగ్గరికి తీసుకొని వెళ్ళి మళ్ళీ మన కరైల్ ఘాట్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. పర్ పర్సన్ వచ్చేసి 1250 అయితే ఛార్జ్ చేసినారు. మన బోట్ స్టార్ట్ అయ్యే ముందు అయితే 3000 అయితే అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనమైతే బోటింగ్ కంప్లీట్ అయిపోయినిచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మనకైతే వాళ్ళకు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం త్రివేణి సంగం దగ్గరికి అయితే వెళ్ళి స్నానం చేసి మనమైతే మళ్ళీ రిటర్న్ రావాల్సి ఉంటుంది. మనమైతే అరైల్ ఘాట్ నుండి వచ్చినాం కాబట్టి మనకు అటు సైడ్ బ్రిడ్జ్ అటు సైడ్ సంగం ఉంటుంది. సంగం సైడ్ వేస్తే చాలా అంటే చాలా రష్ ఉంటుంది. లైట్లు ఉన్నాయి చూడండి, మన స్ట్రైట్ కనపడుతుంది. ఆ లైట్ల దగ్గర అంతా చీమల మాదిరి ఉన్నారు జనాలు. కొన్ని కోట్ల మంది జనాలు అయితే ఉన్నారు. మనమైతే అటు సైడ్ పోతే కన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఎవరైనా సరే అరైల్ ఘాట్ నుంచి అయితే ప్రిఫర్ చేయండి. మనకు ఇక్కడ త్రివేణి సంగం దగ్గరికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్ అయితే అరేంజ్ చేసినారు. ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే ఇక్కడే క్విక్ రెస్పాన్స్ వచ్చి మనకైతే రెస్క్యూ టీమ్ వచ్చి మనకైతే మెడికల్ ట్రీట్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. యాక్సిడెంట్ అయితే మిస్ అయ్యింది. అంతా సేఫ్గా అయితే ఉన్నాము. యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇప్పుడే మనం ఆ బోర్డుకి ఈ బోర్డుకి అయితే గుద్దుకున్నాము. ఏం కాలేదు. మహాకుంభమేళ వచ్చేసి మనకు 45 days అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు January 12th to February 26 అయితే జరుగుతుంది.
ఫిబ్రవరి 26 శివరాత్రి అమావాస్య రోజు అయితే అక్కడికైతే మహాకుంభమేళ అయితే 2025 మనకైతే ఎండ్ అవుతుంది. మళ్ళీ 144 ఇయర్స్ వరకు ఇదైతే రాదు. యాక్సిడెంట్ వచ్చారా గుద్దేస్తున్నాడు చూడండి ఒకసారి. మనం త్రివేణి సంఘంలో అయితే పుణ్యస్నానం చేసి మనం రిటర్న్ అరేల్ ఘాట్కి అయితే వెళ్తున్నాము. మనకు మెయిన్ ఇక్కడ లోకల్లో చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి బడే హనుమాన్ టెంపుల్. హనుమంతుడు వచ్చేసి మనకు పనుకొని అయితే దర్శనం ఇస్తాడు. ఇది వచ్చేసి 20 feet అయితే ఉంటుంది. మనకి ఇంకోటి వచ్చేసి శక్తిపీఠం, మేడేశ్వరి శక్తిపీఠం అయితే ఉంటుంది ఈ లోకల్ ప్లేస్లో. మనకైతే రష్ అంటే చాలా హెవీగా ఉన్నారంట రష్. మనమైతే ఈ రష్లో అయితే దర్శనానికి వెళ్ళి అని ఆలోచించడం లేదు. నేను త్రివేణి సంగంకి వెళ్ళి పుణ్యస్నానం చేసి వచ్చే లోపలే రష్ అంటే హెవీ రష్, ఫుల్ జనాలు అయితే పెరుగుతూనే ఉన్నారు. మనం ఫస్ట్ అయితే ఇక్కడ నుండి లెఫ్ట్ అయిపోవాలి.